అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది ప్రార్థించారు. కాబట్టి మనందరూ కూడా నిరంతరం పార్టీ కోసం కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా నా విషయంలో నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా కార్యకర్తగా ఉన్నానో అదేవిధంగా కార్యకర్తలు రాబోయే కొన్ని రోజుల్లో మనోజుగా కలిసి పనిచేస్తాననేటువంటి విషయాన్ని సందర్భంగా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మంత్రి అంటే నాకేదో కొన్ని వచ్చేటువంటి విషయం అర్థం కాదు. నాకన్నా ఆరోగ్యమైన వ్యక్తులు, నాకన్నా చాలా కష్టపడిన వ్యక్తులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అయితే అవకాశం ఈ తప్ప నాకు రావడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, బీనారాయణ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా, జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు కార్యకర్తలతో ఏ విధంగా కలిసి పనిచేశామో అదే విధంగా కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అదే విధంగా కార్యకర్తలతో కలిసి మేమేకమై పనిచేసి కార్యకర్తలు అండగా ఉండాలనే విషయంలో ఏ మాత్రం కూడా ఎవరికి అనుమానం కలిసి తప్పనిసరిగా ఏ విషయంలో అయినా ఈ జిల్లా అధ్యక్షుల ద్వారా కానీ, లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి పెద్ద నాయకుల ద్వారా కానీ, లేకపోతే నాతో నేరుగా పరిచయం ఉంటే దాన్ని నేరుగా కానీ, లేకపోతే ఎవరైనా రెఫరెన్స్ పెట్టుకుని పెద్దలందరితో నన్ను సంప్రదించినట్లయితే అవకాశం ఉన్నంత వరకు నేను ఏం చేయగలను రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం. ఇవాళ నేను కేంద్ర మంత్రి అయ్యానంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషి కారణంగా లేనటువంటి విషయం ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి విషయాన్ని నేను నిర్ణయిస్తాను. మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రభుత్వ కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూటమికి ప్రజలు మద్దతునిస్తూ కోరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తాం. ఏదైతే 3 పార్టీల కలయిక ఉన్నదో ఈ 3 పార్టీల కలయికలు రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఆలోచన మోడీ గారి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని 15,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నేరుగా ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో ప్రకటించడం, అనేక రంగంలో 9 ప్రాజెక్టులకు పూర్తి చేస్తున్న మంజూరు ఇవ్వడం. కాబట్టి రాబోయే కాలంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి మోడీ గారి సంకల్పం ఏదైతుందో ఈ సంకల్పంలో మనంతా కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ పేరుపైన విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, శ్రీనివాస్ వర్మ అనేటువంటి వ్యక్తి 34 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా జెండా పట్టుకున్నటువంటి సందర్భం నుండి నాకు 34 సంవత్సరాల సమయం పట్టింది. చాలా మనకన్నా ఎనకాల వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది కొన్ని సందర్భాల్లో అమ్మేపోయారు. కానీ రాజకీయాల్లో అనేక సమీకరణాల ఆధారంగా మనకు అవకాశాలు వస్తాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుంచుకోవాలి. మీ జిల్లాలో కూడా చాలా మంది శాసనసభ్యులు కావాల్సినటువంటి నాయకులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు కానిటువంటి నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. కానీ పొత్తుల్లో అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి వారికి అవకాశాలు భవిష్యత్తులో వస్తాయో అనేది ఎటువంటి సందేహం లేదు. ఎవరు కూడా ఏ విధంగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ఈ 3 పార్టీల కలయికలు మనంతా కూడా మరింతగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, శ్రీనివాస్ వర్మ మన నాయకులంతా ఉన్నారు. నిరంతరం కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండేటువంటి ఒక కార్యకర్త. వాస్తవంగా నేను 9వ తారీఖున మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 10వ తారీఖు నుండి నా తండ్రి గారు ఐసీయూలో 50 రోజులుగా ఇవాళ కూడా ఏసీ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నా. అయినప్పటికీ కూడా నేను ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, కాన్స్టిట్యున్సీ ఈ విధంగా కార్యకర్తలు కలిసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి
వచ్చే నెలలో మళ్ళీ నేను సెప్టెంబర్ నెలలో పూర్తిగా ఒక 2 రోజుల పాటు జిల్లాలో తిరుపతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆత్మీయ అభినందన సభకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదిక నిర్వహించిన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద గారికి, ఇంకా మధు గారికి, అందరికి కూడా ఈనాటి కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం, దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయన పుట్టినరోజు రావడం, మన తిరుపతి పట్టణానికి రావడం మనందరి అదృష్టంగా భావిస్తూ, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా భవిష్యత్తులో అందరికీ రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ గా వారి సేవలు అందించాలని భగవంతుడు ఆశయాన్ని, సంకల్పాన్ని నెరవేర్చాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.